నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు ఉంటాయి కదా. భార్య ఊరికే విసిగిస్తూ ఉంటుంది, బయటికి వెళ్ళినా లేకపోతే అంటే చూపిస్తారు మనకు అట్లా, నువ్వెందుకు టైంకి రాలేదు, నువ్వెందుకు పట్టించుకోలేదు, నువ్వెందుకు ఇలాగ. నసిగే వైఫ్ సడన్గా సైలెంట్ అయిపోయింది అంటే తనకేదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అని రీసెంట్గా ఒక ఆర్జీవి గారే, అంటే ఆడది తిట్టట్లేదు అంటే తనకి ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా చూపించారు ఆ వీడియోలో. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే అరిచే వైఫ్ సైలెంట్ అయిందంటే నిజంగా దాని వెనక రీజన్ ఉంటుందా? అసలు అది మాట్లాడే ముందు నాకైతే నిజంగానే అంటే చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని చెప్తాను నేను. కానీ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, జనరల్గా విసిగిస్తారు అని అంటారు, చూపిస్తారు కదా అన్నారు. అవును, అంటే ఎక్కడ చూపిస్తారని వేద్దాం, మూవీస్లోనా? అంతే, మూవీస్లోనే కదా. నిజంగా చెప్పండి, నిజంగా విసుక్కోరా? మీరు విసుక్కుంటారా? విసుక్కోరా? ఎస్, ఆబ్వియస్లీ ఎవరైనా విసుక్కుంటారు. సో ఇట్ ఇస్ అ కామన్ న్యాచురల్ ఫినామినా. ఎస్. ఎందుకు అంటే ఎన్నిసార్లు అంటే విమెన్, స్త్రీ జనరల్గా ఆవిడ అరవడానికి కారణం ఏంటంటే, నాకు ఎన్నిసార్లు నేను తీసుకున్నది 80:20 రూల్ ఐ ఫాలో. బికాజ్ 80:20 రూల్ అనేది ఇట్స్ రీసెర్చ్ ప్రకారం ఏ స్టడీస్లో తీసుకున్నా 80% మంది 20% మంది అనే రేషియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది బిఫోర్ ఎంట్రీ అంటే, ఒక 20% మంది చేతిలో 80% మంది వర్క్ చేసే సంపాదన ఉంటుంది. 20% వీళ్ళు 80% విల్ బి వర్కింగ్ టు వర్డ్స్ దిస్ 20% పీపుల్. సో ఇలాగా ఎక్కడ రేషియో తీసుకున్నా 80% మందిలో నా ఇల్లు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భర్త నాకు టైం ఇవ్వాలి, నా భర్త నా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, నా పిల్లలతో ఉండాలి, సంపాదన వేస్ట్ కావద్దు, బ్లా 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 బ్లా, బెటర్మెంట్ ఆఫ్ లైఫ్. ఎస్. అయితే ఇందులో జెంట్స్కి ఏముంటుందంటే, బాగా ఏమవుతుందిలే, ఏంట్లే అనే ఉద్దేశంలో వెళ్తుంటారు. కాబట్టికే భోజ్యేషు మాత కర్యేషు ఇది ఉంది కదా మనకి, కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఈ టైప్లో అమ్మ ఏం చేస్తుందంటే చీవాట్లు పెడుతూనే ఉంటుంది. ఏంటి ఈ టైంకా వచ్చేది నువ్వు? ఆవిడ తొందరగా బాధ్యత తీసేసుకుంటుంది. షీల్ బికమ్ రెస్పాన్సిబుల్. నా భర్త కదా, టైంకి రావాలి కదా, షీల్ బికమ్ అ వార్డెన్. సో ఇది ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఎక్కువగా చేసి అంటే ఎంత చెప్పినా వినని వాళ్ళను ఖచ్చితంగా గట్టిగా అరవటము, గొడవ పడ్డము అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది, కామన్. అయితే ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరా మీ వాటల్లో ఉన్న ఆర్జీవి గారు నాకు తెలీదు, బట్ ఆర్జీవి గారు అది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఆయన యాంగిల్, ఆయన పర్సెప్షన్, ఆయన థాట్ ప్రాసెస్లో ఎవరైనా కొంతమంది ఉండొచ్చేమో. ఎందుకు అంటే దొంగ దొరికిపోతుందేమో, నాకెందుకులే, ఇప్పుడు నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. ఇక్కడ నేను వైడ్ రేంజ్ గా మాట్లాడుతున్నాను, నేనేం సపోర్ట్ చెయ్యను. విమెన్ ఒకవేళ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటే అర్థమే ఈయనంతా నెగ్లిజెన్స్ చేశాడు. ఇన్ని రోజులు అరిసింది, రా చెప్పింది, పట్టించుకో చెప్పింది, టైం కావాలని చెప్పింది, వినలేడు. ఈ టైంలో ఎవరో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు, ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం అనుకుందాం. ఆయన పాయింటే ఫస్ట్గా మాట్లాడతాను అనుకుందాం. అప్పుడు ఏమనుకుంటుందంటే, ఆయన పోతున్నాడు, ఇంక నేను చెప్పాను, ఇప్పుడు నేను కోపం పడ్డానికి కోపం లేదు. ప్రేమ ఉంటే కోపం వస్తుంది. నీకు అది మాట్లాడక ప్రేమ ఉంటే కోపం వస్తుంది. షీ లూజ్ దట్. అది ఉందా లేదా అనేది నాకు సమస్య కాదు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఉండొచ్చు, లేకపోయినా 20% 30% పెట్టుకుంటారు అనుష. 60-70% లోపల ఏడ్చుకొని చచ్చి నోరు మూసుకొని ఉండేవాళ్ళే ఉంటారు. ఈ 20% కూడా మనం యాక్సెప్ట్ చేయలేని 20-30% అనో, సరే మీ ఉద్దేశంలో బాగా ముందుకెళ్ళారు అంటున్నాం కాబట్టి 40% వేసుకున్నా వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా, మిగతా వాళ్ళు ఏంటంటే అరిసి అంటే అలిసిపోయి ఇంకా మారళ్లే, గొడవలే ఎరుగుతున్నాయి. నేను అడిగినప్పుడల్లా గొడవ అవుతుంది, నేను అరిసినప్పుడల్లా గొడవ అవుతుంది. ఈ ఇంపాక్ట్ నా పీస్ మీద పడుతుంది,
ఆ బచా కుచా ఉన్న ఏదైతే రిలేషన్ ఉంటుందో మా ఇద్దరి మధ్యలో అది పోతుంది, పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది, గట్టిగా మాట్లాడితే గోడచాటున నేబర్ చెవులో పడుతుంది. ఎన్ని ఉంటాయమ్మా ఆడవాళ్ళకి అవును. నోరు మూసుకొని ఉండడానికి. ఎఫ్ఐఆర్ ఒకటే కారణం అంటే ఎలాగా? అదే కదా. కోపాన్ని తగ్గించుకోవడానికి ఇదిగో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇంట్లో అత్తామామ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, ఆవిడ అలసిపోయి ఉండొచ్చు, ఓపిక లేకపోయి ఉండొచ్చు, వేస్ట్లే విరక్తి వచ్చేసి ఉంటది, ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఎన్నో ఉన్నాయి సందర్భాలు ఆవిడ కోపం తగ్గడానికి. అంతే అరవకుండా ఉండడానికి. గోడకి అరిసినా ఒకటే, ఈయన కరిసినా ఒకటే, ఇక మారళ్లే. అవును. పోన్లే ఆయన లేదు, ఆయన ఏం చెయ్యట్లేదేమి, ఈమె అరుస్తుందేమో ఊరికే అని రియలైజ్ అయ్యి ఉండొచ్చు. అరే మా ఆయనకి ఏం లేదులే, ఊరికే నేనే అరుస్తున్నా అనిపించేదాని లాగా. పాపం ఆయన నా కోసమే కదా కష్టపడేది, ఆయన నా కోసమే కదా వెళ్తున్నాడు పిల్లల కోసం అని ఎక్కడైనా రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. వై కాంట్ యూ సీ సో మెనీ ఆప్షన్స్? ఇన్ని ఉన్నాయి కదా ఆమె ట్యూన్ డౌన్ అవ్వడానికి. సో కాబట్టికి అసలు అది ఒక్కటే మాట్లాడడం వల్ల ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ స్టేట్మెంట్ అని అయితే నేను 200% ఖండిస్తాను. ఎందుకంటే అది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయి ఒక అలిసిపోయి విసిగి వేసారిపోయి ఆమె సరెండర్ అయిపోయి పరిస్థితులకు మనిషికి సిచ్యుయేషన్స్కి సరెండర్ అయిపోయి ఒక నిరుత్సాహమైన దగ్గర కూడా క్వైట్ అయిపోయి ఉండొచ్చు. ఆ కోపం ఆగిపోయి చల్లారిపోయి ఉండొచ్చు. ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే కూడా ఆమె అరవలేని స్టేజిలో సావని వాడి చావు అని మూసుకొని కూర్చున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. నేను నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారు కాబట్టి. సో ఇట్స్ టోటల్లీ మిస్ మ్యాచ్ స్టేట్మెంట్. అవుట్ రేట్గా మీరు అన్నట్టు 10-15-20% ఉండి ఉండొచ్చేమో. అది కూడా నేను రీజన్ చెప్పా. అది కూడా నీ దగ్గర ప్రేమ దొరకలేదు నువ్వు కాబట్టి ఇప్పుడు ఇంకా నీ ప్రేమ డిస్టర్బ్ చేయట్లేదు. నేను ఇప్పుడు కొట్లాడట్లేదు, ఎందుకంటే నువ్వు నీ దారిన పోతున్నావు, నా దారిన పోతున్నావు. కోపం ఎక్కడుంది? షీ డజంట్ హ్యావ్ టైమ్. బికాజ్ లవ్ ఈజ్, ప్రేమ ఉన్నప్పుడు కోపం వస్తుందని చెప్పిన ఆ ప్రేమ ఇవకి పోయింది. దట్ ప్రేమ గట్ డైవర్టెడ్ టు సంబడి. సో దాంట్లో కోపం తగ్గించుకో. కోపం లేకపోవచ్చు. ప్రతి కోపపడని ప్రతి భార్యకి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు మీరు అలా ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్పు కదమ్మా. అంటే మీరు వాళ్ళ హృదయ పంచుల వరకు చూశారు, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నారు, అంటే అన్ని పార్శ్వాలని టచ్ చేశారు కాబట్టి ఇట్లాగా మీరు ఒక స్టేట్మెంట్ చెప్పగలిగారు. అంటే వాళ్ళ బాధకు రీజన్స్ చెప్పగలిగారు. నన్ను అడిగితే నేను కూడా మన దృష్టిని బట్టి చెప్పాను కండిషన్స్. 100% పిల్లలు భయపడతారు, పిల్లలకి అనవసరంగా వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఊరుకుండొచ్చు. సో మనం అనుకుంటే మన దృష్టిని బట్టే మన ఆలోచన వస్తుంది. అంతే కదా. నువ్వు ఏం నీ మైండ్ లో ఏముందో నువ్వు అదే చూస్తుంటా. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. సూపర్. అలా ఉంది కథ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అనుష.